హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. అండ్ ఇవాళ వీడియో వచ్చేసి ఇది మండే వీడియో అన్నమాట. మీరైతే వీడియోకి ఒక లైక్ చేయండి, కొత్తగా మన ఛానల్ చూస్తున్నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ధీరజ్ ఆల్రెడీ స్కూల్కి వెళ్ళిపోయిండు, ఇంకా నేను కూడా రెడీ అయిపోయినా. నేనైతే ఇవాళ ఇంకా ఒక చోటికి చెప్పేస్తాను, మీ దగ్గర ఏం దాచిపెట్టేది ఏముంది, దాంట్లో సస్పెన్స్ ఏముంది. సిరిసిల్లాకి అయితే వెళ్తున్నాను అనమాట. ఇదిగోండి డైలీ రొటీన్ పూజ కంప్లీట్ అయిపోయింది. ఆల్రెడీ ధీరజ్ స్కూల్కి వెళ్ళిపోయిండు. లక్కీ గడి కూడా ఫ్రెష్ అప్ చేయించేసిన. ఇంకా లక్కీ తల్లి బయట రిలాక్స్ అవుతూ ఉంది. వాళ్ళ నాన్న కొంచెం టిఫిన్ చేపిస్తాడు. టిఫిన్ అంటే డైరెక్ట్ లంచ్ చేస్తాం మేము. ఇదిగోండి లక్కమ్మ, గుడ్ మార్నింగ్. లక్కీ షాంపూ అది చేసిన కాబట్టి కొంచెం ఆరితే జడ అల్లుకోవచ్చు, లేదంటే హెడ్ ఎక్ అయిపోతుంది. మనకు తెలుసు కదా, జర్నీ పడదు కాబట్టి. ఇంకా అలాగా ఇంకా సండే ఈరోజు ఇంట్లో పనులన్నీ ఇల్లు ఊడ్చి తూడ్చి ఇవన్నీ పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా నిన్నంతా కిచెన్ అక్కడ మొత్తం పైన అంతా క్లీన్ చేసేసిన అదంతా కూడా. సో అదన్నమాట. ఇంకా వంట వచ్చేసి తొందరనే ఇంకా కంప్లీట్ చేసేసిన. వెళ్తా అని తెలుసు, ఇంతకీ ఎందుకు వెళ్తున్నానో చెప్పలేదు కదా. అయితే రీసెంట్గా మా బావ కొడుకు అయితే చిన్న యాక్సిడెంట్ అయిందన్నమాట. ఇంకా అందుకని చూసేసి వద్దాము పలకరి. మా ఆయన ఆల్రెడీ వెళ్ళేసి వచ్చేసిండు. పైగా మాకు వెహికల్ లేదు కాబట్టి మా ఆయన, నేను లక్కీ దగ్గర ఉంటా, నువ్వు వెళ్ళు, నేను ఆల్రెడీ చూసి వచ్చిన కదా అని చెప్పేసి అన్నాడు. ఇంకా అందుకనే ఇంకా నేను వెళ్తున్నాను. కొంచెం ఫేస్కి ఎక్కువ దెబ్బలు అయితే తగిలినాయి. ఇంకా అవుట్ ఆఫ్ డేంజరే పాపం, అది అనుకోకుండా జరిగింది ఇన్సిడెంట్. సో అందుకని ఇంకా నేను కూడా చూసేసి వద్దామని చెప్పేసి వెళ్తున్నా. ఇంకా ఇంట్లో పనులన్నీ ఫాస్ట్గా కంప్లీట్ చేసుకొని మొత్తానికైతే ఇంకా వెళ్దామని. సో ఇవాళ నేను వచ్చిన చేసిన కర్రీస్ వచ్చేసి చూపిస్తాను. కర్రీస్ వచ్చేసి సోరకాయ పప్పు అండ్ ఇంకోటి వచ్చేసి సాంబార్ చేసిన, బెండకాయ సాంబారు. ఇంకా అది లక్కీ టీ తాగేసిండు కొంచెం ఇంకా అంతా ఓకే నీట్గా అంతా. మా ఆయన ఏమో ఫ్రెష్ అప్ అవుతుండనమాట. సో అందుకని నేను కూడా కొంచెం తినేసి బస్ ఎక్కితే ఇంకా చూసేసి రావచ్చు అందుకని చెప్పేసి హడావిడిగా అన్నీ. నాకేంటంటే ఇది ఈరోజు స్కూల్కి కొంచెం 7:30కి వెళ్ళిపోతాడు కాబట్టి ఇంట్లో పనులు కొంచెం ఫాస్ట్గా అయిపోతున్నాయి. లేదంటే నేను 11-12 వరకు అసలు ఇంట్లో పనులే కాకపోతుండే. ఈ ఇంట్లోకి వచ్చినా కదా ఒకటి ప్లస్ పాయింట్ ఉంది. ఇంకా అక్కడ ఉన్నప్పుడు ఏంటంటే 8:30కి వెళ్ళేవాడు ధీరజు. ఇంకా 8:30కి వెళ్ళాక ఇల్లు ఊడవడం తుడవడం ఇవన్నీ పనులు అవుతుండే. ఇంకా అందుకని ఇంక ఇక్కడ వచ్చేసి 5:30కి అట్లా లేస్తున్నాము. వాడు స్కూల్కి 7:30కి వెళ్ళిపోతుండు కాబట్టి రిలాక్స్ ఏం లేకుండా ఫోన్ చూస్తేనే టైం వేస్ట్ అవుతుంది. బేసిక్గా ఫోన్ చూడకపోతే ఇంట్లో పనులన్నీ ఫాస్ట్గా అయిపోతాయి. ఫోన్ చేయబట్టి కొన్ని పనులు డిస్టర్బ్ అయిపోతున్నాయి నిజానికి చెప్పాలంటే. అది అందుకని ఇంకా వెళ్ళేసి వద్దామని చెప్పేసి. అండ్ ఇంక ఇక్కడ వచ్చేసి లక్కీని వాళ్ళ నాన్న ఇద్దరు తింటున్నారన్నమాట. లక్కీని చైర్లో కూర్చుని పెడితే ఏంటంటే దాకా కిందికే జారిపోతూ ఉంది. అస్సలు పైకి లేపాలంటే మాకు ఈ షోల్డర్ పెయిన్స్ ఎక్కువైపోతున్నాయి. ఇంకా అందుకని చెప్పేసి కిందనే కూర్చుని పెట్టేసి అలా కాసేపు తినిపిస్తున్నాం బయట గాలికి. అయితే ఇంకా చైర్లో జారిపోతే ఇంకా మామూలుగా ఉండదు. లక్కీ అంత టార్చర్, పెద్ద టార్చర్. బట్ ఒక ఇన్సిడెంట్ అంటే జరిగింది, చూడేసేయండి అది కూడా. నా బాధ ఎంతని చెప్పను, ఏమని చెప్పను. ఎక్కడ వెళ్దామని రెడీ అయినా మా ఆయన లాస్ట్కి మా బావ ఫోన్ చేసి ఇంక ఇప్పుడు ఏం వస్తారు, రైస్తానే పంపించకు, సాయంత్రం ఇంటికే వచ్చేయండి అని చెప్పేసి అన్నాడు. క్యాన్సిల్ అయిపోయింది. ఆడ మా అక్క మా చెల్లె ఇద్దరు నా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. మీరు నిజంగా చెప్పండి, ఎవరన్నా ఎప్పుడన్నా ఎక్కడికైనా వెళ్దామని రెడీ అయినప్పుడు తీరే టైంకి వెళ్ళకపోతే ఎంత డిసప్పాయింట్ అవుతాం చెప్పండి. మేము ఏది ఉన్నా లేకపోయినా డిసప్పాయింట్ అవుతామో లేదో, కానీ మంచిగా రెడీ అయిన తర్వాత క్యాన్సిల్ అంటే మాత్రం బాగా ఫీల్ అవుతాం ఫ్రెండ్స్. అవునా కాదా నిజం చెప్పండి. ఇక అందుకని కక్కలేక మింగలేక ఎన్నెన్నో అనుకున్నాం, అన్నీ జరుగుతాయి ఏంటి కదా. అది జరిగింది. అద్దరా పోతలేనరా లక్కీగా దాయిగా. లక్కీ అది చీరలకి ఊరికైనా జారిపోతుండు. వాళ్ళ లక్కీకి వాళ్ళ నాన్న తినిపించేసిండు. అందుకని కింద కూర్చుని పెట్టినా. ఇక లక్కీ నా క్లిప్ తీసుకొని రావా గడబడ్డది. ఓ లక్కీ ఇట్లానే కూర్చుని పెట్టాలి నీకు, అసలు ఇట్లనే కరెక్ట్. అసలు మాట వింటలేవు నువ్వు కదా. ఇట్లనే బాగుంది కదా నీకు, చల్లగా మంచి గాలి వస్తుంది. లేకపోతే చెప్పింది వినవా నువ్వు. ఇది మొత్తానికి మంచిగా పోదామని పర్సు పట్టుకొని రెడీ అయినాక మా బావ ఫోన్ చేసి అంత పని చేసిండు మా బావ. బట్ ఓకే. ఏంటి పోతలేనులే, టెన్షన్ పడకు నువ్వు. మా ఆయన మాత్రం ఫుల్ ఎంజాయ్ చేయాలి. అమ్మ రైసా ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిందా, వా సూపర్ అని కదా.
మా ఆయనకు మాత్రం నీకు హ్యాపీనా? హ్యాపీ కదా నేను పోకపోతే? హ్యాపీ అట. ఇంకా చెప్పు, నా ప్రోగ్రామ్ అయితే క్యాన్సిల్ చేసినావు అది. ఏం పని? నువ్వు మాత్రం మంచిగా తిరుగు. నేనన్నా ఏటికి పోవాలి, మంచి క్యాన్సిల్ అయ్యింది. ముఖంలో ఆనందం చూడండి, బుగ్గ వెలిగినట్టు వెళ్ళిపోతుంది. ఆడవాళ్ళు తిరగకూడదా? అవునా? ఎన్ని రోజులు రోజు అదే పనా? కడిగిందే కడిగి తోమిందో తోమి అదే చేయన్నా. నీకు మాత్రం ఇయర్ రైస్ అయ్యే డ్యూటీ క్యాన్సిల్ అయింది. అమ్మాయ చూడండి ముఖం చూడండి. ఏమని చదివిన తర్వాత అదే గిన్నెలు తోముడు, బట్టలు ఉతుకుడు, గదే కదా. సరే లక్కీ లోపల కూర్చోబెట్టుకో, మాకు అదే పని. కానీ సంతోష్ లక్కీ కూర్చొని అలసిపోయాడు పాపం. ఇంకా అందుకని వాకింగ్ కాసేపు. లక్కీ ఇగో చూడవా, వాళ్ళ నానంత హైట్ ఉంది. ఏం చేస్తాం? ఏడికి? అబ్బా సాయంత్రం ఏడికి పోయేది లేదు, మీరు పోయిరారు. నా క్లిప్ అయినా ఎందుకు అట్లా దాని తుర్రు కాలుతోనే ఫ్రీగా వచ్చింది అది. అరే మెల్లిగా రబ్బు. ధీరజీ ఫస్ట్ స్కూల్ ఎల్కేజీ నర్సరీ ఫస్ట్ క్లాస్ది టీసీ కావాలంటే టీసీ కోసం వచ్చినాం. ఎక్కడికి వెళ్ళిపోవాలి, దానికి ఎక్కడి నుంచి ఉందో దారి, ఎక్కడి నుంచే కావచ్చు. టీసీ తీసుకుందామని బయటకు వచ్చినాం. టీసీ తీసుకోవాలి ధీరజ్కి. న్యూ స్కూల్లో అన్ని సబ్మిట్ చేయాలి, బోనాఫైడ్ అవన్నీ. టీసీ ఇది బోనాఫైడ్ రెండు వేయించుకోయాడు. బోనాఫైడ్ కూడా అప్పుడు తెలియదు కదా. ఒకవేళ పోయింది అనుకో స్కూల్ ఏం చేయాలంటే ఆయన చేసిన అత్యంత విచిత్రం విడ్డూరం ఏంటి తెలుసా? ఇప్పుడు కొత్త ఇంట్లోకి వచ్చి ఎంత 5 నెలలు అయిందా, మళ్ళీ కిరా ఇంటికి తీసుకుపోయాడు. అసలు నాకైతే విచిత్రం అనిపించింది. ఉండదు కొన్ని ఆడికి అంటే అంటే కార్లు వేసుకోవచ్చు, ఈజీ ఉంటుంది. చూద్దాం ఆడనే అడుగు. అయితే కొత్త ఇంటి దగ్గర పోయి ఆపిండి. ఇక ఏం తప్పేటట్లేదు నాకైతే. నవ్వి కాసేపు నవ్వి తప్పడం. పాత ఇంటిని ఇంకా మర్చిపోలేకపోతుంది. ఆయన ఇంటితో ఉన్న అనుబంధం అట్లాంటిది మిస్ అవుతుంది బాగా. ఎట్లా పోతారు దారి? అవునా? మునియట జాగ్రత్త. ఏడున్నాయి మరి యాప మొలకలు? ఇవే కదా, ఇవి నిమ్మగుడు ఉన్నాయి. అవే ఇగో చూస్తలేవా? ఇది ఒకటి తీసుకో. 3 తీసుకుందామా? తీసుకోవడానికి వచ్చిన ఇది తీసుకో. అది బాగానే ఉంది, నువ్వు పట్టింది. అవి ఎప్పుడెప్పుడో ఇరుక్కోపోయినట్టుంది. 2 చేతులు. ఓకే, ఒక్కటి చాలా. గిద్ది తీసుకో. ఇక్కడ నర్సరీలో కానీ ఇందులో ఏం లేవు ఆర్గానిక్ లాగా పనికొచ్చేటివి ఏం లేవు. పాములు ఉంటాయంట. అడవిలాగా ఉంది ఇది మొత్తం. గన్నేరు రోడ్ పాయింట్ సైడ్లో కార్నర్కి రోడ్ మధ్యలో పెట్టి ఇలాంటివి ఉన్నాయి ఎక్కువ. మనకి ఇంట్లోకి పనికొచ్చేటి అంత పెద్దగా ఏం లేవు. సపోటానా? బిర్యానీ ఆకుదా? బిర్యానీ ఆకుదే కదా. పెద్దగా ఏం పనికొచ్చేది లేవు మన ఇంటికి.
అండ్ ఇంకా కొన్ని మొక్కలు తీసుకొని ఇంట్లో పెట్టేసి ఇంకా ధీర స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత నెక్స్ట్ అయితే ఇదిగో ఊరికైతే స్టార్ట్ అయిపోయినాం అనమాట. చెప్పాను కదా మార్నింగ్ ఇంకా మా ఆయన చేసిన మోసము దగా కుట్ర అలా జరిగిపోయింది అనమాట. కానీ నిజం చెప్పండి లేడీస్ ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్దామని అయినప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్ జరిగితే నాకైతే ఫుల్ కోపం వస్తుంది. మరి మీకు కూడా అలాగే అనిపిస్తుందా కామెంట్ చేయండి. అయితే ధీరజ్ 5:30కి అయితే స్కూల్ నుంచి వచ్చిండు. ఇంకా ధీరజ్ ఫ్రెష్ అప్ అయిపోయి నేను కూడా ఇంట్లో పనులన్నీ చక్కచక్క కంప్లీట్ చేసుకొని ఇంకా ఊరికైతే స్టార్ట్ అయిపోయినాము. మీకు మళ్ళీ డౌట్ రావచ్చు, అక్క మీకు కార్ లేదు కదా మరి ఏం చేస్తామండి సిచ్యువేషన్ బట్టి ఎవరెవరో కార్లు తీసుకొని వెళ్తున్నాము. ఇంకా రీసెంట్గా మా అన్న వచ్చిందన్నమాట ఊరు నుంచి, కార్ ఇక్కడ పెట్టేసి వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళిరు. ఇంకా అందుకని చెప్పేసి వాళ్ళ కార్ని ఇలా యూజ్ చేసుకున్నాం అనమాట. బట్ మాకైతే కార్ లేకుంటే నడవదు, చాలా కష్టము. లక్కీని తీసుకొని ఎక్కడికి వెళ్ళాలన్నా వెహికల్ అయితే తప్పకుండా ఉండాల్సిందే. ఇంకా ఫైనల్‌గా అయితే ఊరికైతే వచ్చేసినాము. ఇంకా మా బావ కొడుకుని కూడా చూసేసినాము. దాని తర్వాత ఇంకా వంటలు కూడా రెడీ అయిపోయినాయి. ఇంకా లక్కీకి అయితే ఫస్ట్ తినిపించేసిన తర్వాత ఇంకా మేము కూడా తినేసినాం. నైట్ ఇంకా అక్కడే స్టే చేసినామనమాట. ఇంకా మా అత్తమ్మ చనిపోయిన తర్వాత ఒక డే అంటే ఇప్పుడే స్టే చేసినాము. ఇంకా మొత్తానికి ఎర్లీ మార్నింగ్ 4:00 అయితే స్టార్ట్ అయినాము. ధీరజ్‌కి నిద్రొస్తుంది. లక్కీ గాడికి నిద్రొస్తుంది. లక్కీనైతే వాళ్ళ నాన్న ఎట్లా మోసుకొని వచ్చిండు పాపం. నిద్ర మబ్బులో అస్సలు నడవట్లేదు లక్కీ గాడు. బట్ 4:00 లేసి ఇలా నిద్ర మొఖాలేసుకొని అయితే ఇంటికైతే వచ్చేసినామన్నమాట. కొన్నిసార్లు అనిపిస్తది గదా! ఎన్నెన్నో అనుకుంటాం. అన్నీ జరుగుతాయా ఏంటి అన్నట్టు. సేమ్ ఇంకా అలాగా ఏదేదో అనుకుంటే ఇంకొకటి ఏదేదో జరిగింది. సరే ఎండ్ ఆఫ్ ది డే ఏది జరిగినా మన మంచికే అన్నమాట. సో, అది లక్కీ గానికి పాపం చాలా బాధనే ఉంది. అండ్ ఇంతకీ వీడియో ఎలా అనిపించింది? వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.